ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచంలో పోటీ మామూలుగా ఉండదు కదా. ఇక్కడ గ్లోబల్ ర్యాంకింగ్స్ అనేవి ఒక కంపెనీ సత్తా ఏంటో చూపిస్తాయి. మరి ఈరోజు మనం ఇంటర్లింక్ అనే ఒక సంస్థ సాధించిన ఒక అద్భుతమైన మైలురాయి గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు టెక్ ప్రపంచంలో ఎలాంటి సంచలనం సృష్టించారో చూద్దాం రండి. సరే, మరి ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ ఇంటర్లింక్ సాధించిన ఆ మైలురాయి ఏంతో చూద్దాం. ఆ తర్వాత ఈ ర్యాంకింగ్ ఇచ్చే నెస్ట్ అంటే ఏంటి, అదెందుకు అంత ముఖ్యమని తెలుసుకుందాం. ఈ విజయంతో వాళ్ళు ఏ పెద్ద పెద్ద టెక్ కంపెనీల సరసన నిలిచారో కూడా చూసి, దీని వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో కూడా రివీల్ చేద్దాం. ఇక చివరగా ఈ సక్సెస్ని వాళ్ల కమ్యూనిటీతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూసేద్దాం. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఇంటర్లింక్ సాధించిన ఆ గ్లోబల్ ర్యాంకింగ్ ఏంటి, అది ఎంత పెద్ద విజయమో ఇప్పుడు చూద్దాం. 51. అవును, నంబర్ 51. ఇదే ఇంటర్లింక్ కొత్త గ్లోబల్ ర్యాంక్. ఏఐ ప్రపంచంలో ఇది చిన్న విషయం అస్సలు కాదు. వాళ్ల ప్రయాణంలో ఇదొక భారీ ముందడుగన్మాట. అంతేకాదు, ఈ 51వ ర్యాంక్ ఏదో చిన్న పోటీలో రాలేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ హ్యూమన్ ఏఐ మోడల్స్ లిస్ట్లో దీన్ని సాధించారు. అంటే వాళ్ల టెక్నాలజీకి ఒక గ్లోబల్ రికగ్నిషన్ వచ్చింది. మరి ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన మోడల్ పేరు ఇంటర్లింక్ ల్యాబ్ 003. గుర్తుపెట్టుకోండి, ఈ పేరు ఇప్పుడు టెక్ సర్కిల్స్లో ఒక హాట్ టాపిక్. ఓకే, ర్యాంకు వచ్చింది, బాగుంది. కానీ ఈ ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ ఏంటి, దానికంత ప్రాముఖ్యత ఎందుకు? ఇప్పుడు దాని గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఈ ర్యాంకింగ్ను ఇచ్చింది నిస్ట్, అంటే యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ. చూడండి, టెక్నాలజీ ఫీల్డ్లో వీళ్ల స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్గా, నిష్పక్షపాతంగా ఉంటాయి. అందుకే నిస్ట్ నుంచి గుర్తింపు వచ్చిందంటే అది సాంకేతిక నైపుణ్యానికి ఒక పెద్ద స్టాంప్ ఆఫ్ అప్రూవల్ దొరికినట్టే లెక్క. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. వాళ్ల ప్రోగ్రెస్ చూడండొకసారి. కేవలం కొద్ది కాలంలోనే ర్యాంక్ 113 నుంచి ఏకంగా 51కి జంప్ అయ్యారు. ఈ చార్ట్ చూస్తేనే వాళ్ల స్పీడేంటో అర్థమవుతుంది. ఇది జస్ట్ ఇంప్రూవ్మెంట్ కాదు, ఒక అద్భుతమైన జంప్ అన్నమాట. సరే, ఈ 51వ ర్యాంక్ అంటే కాంపిటీషన్లో వీళ్ళిప్పుడు ఎక్కడున్నారు, ఏ రేంజ్ కంపెనీలతో పోటీ పడుతున్నారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒకసారి ఈ లిస్ట్ చూడండి. తోషీబా, మీటువాన్, శాంసంగ్, ఇవన్నీ బిలియన్ల కొద్దీ డాలర్ల మార్కెట్ విలువ ఉన్న గ్లోబల్ టెక్ దిగ్గజాలు. ఇప్పుడు ఇంటర్లింక్ వాళ్ల సరసన నిలిచింది. ఇది వాళ్ల టెక్నాలజీ పవర్ ఏంటో చాలా క్లియర్గా చూపిస్తోంది. అసలు ఇంత పెద్ద పెద్ద కంపెనీల సరసన చేరడం ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు సమాధానం వాళ్ల కృషిలోనే దాగి ఉంది. మరి ఈ సక్సెస్ వెనుక ఉన్న కీ ఫ్యాక్టర్స్ ఏంటో ఈ సెక్షన్లో వివరంగా చూద్దాం. ఈ విజయం అనేది ఓవర్నైట్ వచ్చింది కాదు. దీని వెనక 3 బలమైన పిల్లర్సున్నాయి. ఫస్ట్ది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్లు, రీసెర్చర్ల టీం. సెకండ్, ఏళ్ల తరబడి ఫోకస్ తప్పకుండా చేసిన రీసెర్చ్. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, మనుషులు వెరిఫై చేసిన ఒక పెద్ద డేటా సెట్. చూడండి, ఏఐ మోడల్స్కు క్వాలిటీ డేటానే ఫ్యూయల్ లాంటిది. ఈ 3 కలిసే వాళ్ల ఆవిష్కరణకు ఫౌండేషన్ వేశాయి. టెక్నాలజీ ఒక్కటే కాదు, ఈ సక్సెస్లో హ్యూమన్ కనెక్షన్కు కూడా ఒక పెద్ద రోలుంది. ఇప్పుడు మనం ఆ దృష్టిని వాళ్ల కమ్యూనిటీ వైపు పెడదాం. వాళ్ల అనౌన్స్మెంట్లో ఈ మాట చూడండి, చాలా పవర్ఫుల్. ఈ విజయాన్ని వాళ్ల కమ్యూనిటీకి, అంటే వాళ్లు ప్రేమగా పిలుచుకునే లింకర్స్కి అంకితం చేశారు. వాళ్ల సపోర్ట్, వాళ్ల ఫీడ్బ్యాక్ లేకుండా ఇది అస్సలు సాధ్యమయ్యేది కాదని వాళ్లు చాలా క్లియర్గా చెప్పారు. కేవలం మాటలతో చెప్పడమే కాదు, ఈ విజయాన్ని వాళ్ల కమ్యూనిటీతో కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. మరి ఆ సెలబ్రేషన్లో ఏముందో చూద్దామా? మరి ఈ వేడుకలో భాగంగా వాళ్లు ఏం ప్రకటించారో చూడండి. ఇంటర్లింక్ వర్చువల్ కార్డ్ HCS. అంతేనా? కాదు, ఏకంగా దుబాయ్ ట్రిప్. తమ లింకర్స్కు ఇంతకంటే మంచి గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి? ఇది వాళ్ల కమ్యూనిటీ పట్ల వాళ్లకున్న కమిట్మెంట్ను స్పష్టంగా చూపిస్తోంది. సో ఇంటర్లింక్ కథ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ రోజురోజుకీ అడ్వాన్స్ అవుతున్న ఈ టైంలో భవిష్యత్ టెక్నాలజీని నిర్మించడంలో మనలాంటి కమ్యూనిటీల పాత్ర ఎంత కీలకమైనదిగా ఉండబోతోంది? దీని గురించి ఆలోచించాలి.